నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాబయ్య. భూకంపమా నీ బూడిద, కూటమి సేఫ్, మళ్ళీ అధికారం మాదే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావుని ఉద్దేశించి భూకంపమా నీ బూడిద, కూటమి సేఫ్గా ఉంది, అధికారంలోకి మళ్ళీ మేమే వస్తాము అని చెప్పేసి అంటున్నట్టుగా తమ్నైల్లో పెట్టాను. అయితే కింద కామెంట్స్లో చూస్తే ఎన్ని బూతులు ఉన్నాయంటే అన్ని బూతులు ఉన్నాయి. ఆ బూతులన్నీ చూసిన తర్వాత నేను పెట్టిన టైటిలే ఇంకా చాలా పద్ధతిగా ఉంది అని అనిపించింది. సో దాని తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? వాళ్ళే ఈ మాటలు అన్నారా అంటే వాళ్ళైతే అనలేదు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు మాత్రం ప్రొఫెసర్ నాగేశ్వరరావుని ఏపీలో రాజకీయ భూకంపం రాదు, నీ బూడిద రాదు, కూటమి అయితే సేఫ్గా ఉంది అని చెప్పేసి గట్టిగానే ఖర్చులకు ఇచ్చి పడేస్తున్నారు. సో అందుకనే టైటిల్ కూడా నేను అలా పెట్టాను. సో ఇక విషయంలోకి వెళితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమంటారంటే, నిన్న తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తాం కదా, 234 సీట్లకి శాసనసభ ఎన్నికలు జరిగితే, సో దాంట్లో 107 సీట్లని టీవీకే పార్టీ గెలుచుకుంది. విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. సో ఒంటరిగా పోటీ చేశాడు సినీ నటుడు విజయ్. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా సినీ నటుడే. విజయ్కి ఎంత క్రేజ్ ఉందో తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కి కూడా అంతే క్రేజ్ ఉంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి కూడా అన్ని సీట్లు వస్తాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సొంతగా పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఉన్న వ్యక్తి అవుతాడు. విజయ్ని చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి అని చెప్పేసి జన సైనికులకే ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి కూటమిలో ప్రకంపనలు వస్తాయి. పైగా ఇంకొక వైపు చూస్తే నారా చంద్రబాబు నాయుడు తనయుడు, రాజకీయ వారసుడైన లోకేష్ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి ఆయన కుటుంబం నుంచి చంద్రబాబు నాయుడికి ప్రెజర్ పెరిగింది. సో కాబట్టి 2029 ఎన్నికల లోపే నారా చంద్రబాబు నాయుడు లోకేష్ని ముఖ్యమంత్రిని చేస్తే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? నారా చంద్రబాబు నాయుడు హయాంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం అంటే, సో సీనియర్ దగ్గర జూనియర్గా నేర్చుకోవడానికో, లేకపోతే రాజకీయాలు అలవర్చుకోవడానికో, పరిపాలన అంటే అడ్మినిస్ట్రేషన్ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవడానికో ఒక అవకాశం అని అనుకోవచ్చు. కానీ లోకేష్ దగ్గర కూడా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పనిచేస్తాడా? పనిచేస్తే ఎలా ఉంటుంది, పరిస్థితి ఏంటి, జన సైనికుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి అటు జన సైనికుల్ని కూడా రెచ్చగొట్టేలాగా ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఎందుకని అంటే, ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే, పవన్ కళ్యాణ్ని కూటమిలో నుంచి వేరు చేయాలి, లేదా జన సైనికులకి పవన్ కళ్యాణ్ మీద ప్రెజర్ తీసుకొచ్చేలాగా వాళ్ళని రెచ్చగొట్టాలి. సో ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు మోటో అనమాట. ఎందుకని అంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎందుకు ఇలాగా జన సైనికుల్ని రెచ్చగొట్టి కూటమిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాడంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు మనసంతా కూడా వైసీపీలోనే ఉంటుంది. ఆయన న్యూట్రల్గా ఉన్నాను నేను అని చెప్పేసి ఒక ముసుగేసుకుని మాట్లాడే వ్యక్తి. ఆయన ఎలా మాట్లాడతారంటే, నేను ఒక ప్రొఫెసర్ని, నేను సామాజిక రాజకీయ విషయాల పట్ల అధ్యయనం చేస్తూ ఉంటాను, వాటి మీద విశ్లేషణ చేస్తూ ఉంటాను, నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు అని చెప్పుకుంటూనే ఆయన పూర్తిగా వైసీపీకి అనుకూలంగా మాట్లాడతారన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు పూర్తిగా వైసీపీ ముసుగు కప్పుకొని మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరగాలంటే కూటమి విచ్ఛిన్నం కావాలి. కూటమి ఉన్నంత వరకు కూడా జగన్ ముఖ్యమంత్రి అవలేడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసినంత కాలం జగన్మోహన్ రెడ్డికి సీఎం అయ్యే అవకాశం లేదు. సో అందుకనే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అటు కూటమిలో విచ్ఛిన్నం తీసుకురావాలి, కూటమిని వేరు చేయాలి, దానికోసం ముందుగా జన సైనికుల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన మాటల్లో కనుక మనం వెళితే, అక్కడ తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఒంటరిగా పోటీ చేశాడు, పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా పోటీ చేస్తే ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యమంత్రి అవుతాడా కాడా అనేది పక్కన పెడితే, తమిళనాడు రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను ఒక్కసారి మనం కంపేర్ చేసి చూద్దాం. తమిళనాడులో ఎక్కువగా సినీ నటుల్ని ఆదరిస్తారు. సినిమా పరిశ్రమకి సంబంధించిన వాళ్ళని వాళ్ళు దేవుళ్ళలాగా కొలుస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, కానీ ఓటు వేసే విషయానికి మాత్రం కాదు. ఎప్పుడో ఎన్టీఆర్ తోటే అయిపోయింది అది. ఆ తరువాత సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి వచ్చారు.
చిరంజీవి వచ్చినప్పటికీ కూడా ఆయన సక్సెస్ కాలేకపోయారు. పవన్ కళ్యాణ్ కూడా 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశారు, కానీ సక్సెస్ కాలేకపోయారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసేటప్పుడు కుల సమీకరణాలు చూస్తారు, అన్ని రకాలుగా రాజకీయ పరిస్థితులను కూడా గమనించి ఓటు వేస్తారు. కాబట్టి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా ఏమున్నా సరే రాజకీయ పరిస్థితులకి అనుకూలంగా ఉండటం కోసం పొత్తులు పెట్టుకోకపోతే అధికారంలోకి రావటం కష్టం. వైసీపీ లాంటి విధ్వంసకర పార్టీని గద్దె దించడం కష్టం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్నారు. విడివిడిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి కొన్ని ఓట్లు చీలిపోతాయి, వైసీపీకి కొన్ని ఓట్లు చీలిపోతాయి, జనసేన పార్టీకి కొన్ని ఓట్లు చీలిపోతాయి. సో అప్పుడు ఏమవుతుంది, వైసీపీకి లబ్ధి చేకూరుతుంది. కాబట్టి నేను ఓట్లు చీలనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్ళీ వైసీపీని అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడారు 2024 ఎన్నికల ముందు. సో రాష్ట్రం గాడి తప్పింది, రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది, అభివృద్ధి చెంది ఒక 10 ఏళ్ళో 15 ఏళ్ళో ముందుకు వెళ్లాల్సిన రాష్ట్రం ప్రస్తుతం 2024 పరిస్థితుల కన్నా ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మరి అలాంటి రాష్ట్రం మళ్ళీ నిలదొక్కుని ముందుకు నడవాలి అంటే ఖచ్చితంగా కూటమి ఉండాల్సిందే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాట్లాడుకున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచితే అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి కేవలం ఒక 5 నిమిషాల్లోనే తీసుకున్న నిర్ణయం ఇది. కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం. ఇకపోతే ఇంకొక వైపు మరో విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. తమిళనాడులో చూస్తే మనం ఫస్ట్ వాళ్ళు కరుణానిధిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు డిఎంకే తరఫున. కరుణానిధి ఎవరు? ఫక్తు రాజకీయ నాయకుడైనా, ఆయనకి సినిమా పరిశ్రమతో సంబంధం లేదా అంటే ఆయన సినిమా పరిశ్రమకి సంబంధం ఉన్న వ్యక్తే, ఆయన కథా రచయిత. ఆ తర్వాతే రాజకీయాల్లోకి వెళ్ళారు. సో ఇక ఆయన పార్టీ నుంచే బయటకు వచ్చి ఏఐడిఎంకే పార్టీ అని వేరు కుంపటి పెట్టుకున్న ఎంజీఆర్ ఎవరు? ఆయన సినిమా స్టార్ కదా, మరి ఆయన్ని ఎన్నుకోలేదా ప్రజలు? ఆ తర్వాత ఏఐడిఎంకే నుంచే వచ్చిన వ్యక్తి జయలలిత, ఆవిడ ఏఐడిఎంకేని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చుకోలేదా? డిఎంకే పార్టీని గద్దెదించి కరుణానిధిని జైలుకు పంపించలేదా? ఆవిడ్ని అవమానించినందుకే కదా ఆవిడ అంత పట్టుబట్టి ప్రతిజ్ఞ చేసి శపథం నెరవేర్చుకుని సీఎం అయ్యారు. ఆ తర్వాత చూస్తే రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావాలని చూశారు, కానీ అప్పటి పరిస్థితులు వేరు. జయలలిత లాంటి దిగ్గజ రాజకీయ నాయకులు ఇంకా రాజకీయ చిత్రపటం మీదే ఉన్నారు, వాళ్ళు ఇంకా పూర్తిగా వైదొలగలేదు. సో కాబట్టి ఆ పరిస్థితిలో ఎక్కడా కూడా తమిళులు కమల్ హాసన్కో రజనీకాంత్కో అవకాశం ఇవ్వాలని అనుకోలేదు. ఇక రజనీకాంత్ విషయానికి వస్తే ఆయన పూర్తిగా పార్టీ పెట్టి పార్టీ కోసం పనిచేసింది కూడా లేదు. పార్టీ పేరు అనౌన్స్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల నుంచి దూరంగా జరిగిపోయారు. సో కమల్ హాసన్ పార్టీ పేరు పెట్టారు కానీ పార్టీని అనౌన్స్ చేశారు కానీ ఏ ఎన్నికల్లోనూ పూర్తిగా పార్టిసిపేట్ చేయలేదు, పార్టీని పూర్తిగా బలోపేతం చేయలేదు. కానీ విజయ్ అలా కాదు, పైగా వాళ్ళిద్దరికన్నా వయసులో కూడా చిన్నవాడు, యువకుడు. సో యువకుడు అంటే మరీ నవయవ్వనంలో ఉన్నాడని నేను చెప్పను కానీ ఒక 40-50 ఏళ్లలోనే ఉన్నాడు. కాబట్టి గట్టిగా పని చేయగలుగుతాడు, పట్టుదలతోటి పని చేయగలుగుతాడని చెప్పేసి తమిళులు నమ్మారు, తమిళనాడు ప్రజలు నమ్మారు. పైగా విజయ్ ఇప్పుడు సరైన టైంలో రాజకీయాల్లోకి వచ్చాడు. అటు కరుణానిధి లేడు, ఇటు జయలలిత లేదు. కరుణానిధి తనయుడు స్టాలిన్ మీద కూడా వ్యతిరేకత ఏర్పడింది. ఇక్కడ ఏ వ్యతిరేకత వచ్చిందంటే హిందూ ధర్మం, సనాతన ధర్మం మీద వాళ్ళు చేసిన కామెంట్స్, ఇదంతా కూడా స్టాలిన్ పార్టీ, డిఎంకే పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చింది. ఇలాంటి సమయంలో విజయ్ రాజకీయ తెర మీదకి వచ్చాడు కాబట్టి ఆయనకు అవకాశం దక్కింది. ఇక్కడ మరొక విషయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసినంత కాలం బాగానే ఉంటుంది, పవన్ కళ్యాణ్కి కూడా ఇబ్బంది లేదు ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడానికి చంద్రబాబు దగ్గర. కానీ లోకేష్ ముఖ్యమంత్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండటం జన సైనికులు జీర్ణించుకోలేరు అని చెప్పేసి కూడా మాట్లాడాడు. అంటే ఇంకో పక్క జన సైనికుల్ని గిల్లుతూనే ఉన్నాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. అయితే ఆయన పవర్ షేరింగ్ అనే విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. పవర్ షేరింగ్ ద్వారా ఇద్దరు కూడా 5 ఏళ్ల పరిపాలనా కాలంలో 2.5 సంవత్సరాలు ఒకళ్ళు, 2.5 సంవత్సరాలు ఒకళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేయొచ్చు. కూటమి పార్టీనే అధికారంలో ఉంటుంది కాబట్టి పరిపాలనలో ఎక్కడా పొరపొచ్చాలు రావు, అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా ఎక్కడా తేడాలు రావు. ఎందుకని అంటే వెనక చంద్రబాబు నాయుడు లాంటి దిగ్గజ రాజకీయ నాయకుడు దర్శకత్వంలోనే వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు లాంటి దిగ్గజ రాజకీయ నేత దగ్గర సలహాలు తీసుకుంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఆయన వయసు రీత్యా ముఖ్యమంత్రిగా పనిచేయలేని స్థితిలోకి ఒకవేళ వెళ్ళినా వీళ్ళిద్దరూ కూడా పవర్ షేరింగ్ తీసుకుని చంద్రబాబు నాయుడు సలహాలతోటి రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తారనే నమ్మకం అటు జన సైనికుల్లోనూ ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ పూర్తిగా ఉంది. కాబట్టి
ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూటమి గురించో లేకపోతే రాష్ట్రం గురించో దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏ రాజకీయ భూకంపాలు రావు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు డంకా బజాయించి చెప్తున్నారు. మరి దీని గురించి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.